మనం ఫస్ట్ టైం ఇండియా నుంచి యూకే రాగానే ఇక్కడ మనీ స్పెండ్ చేయాలన్నా, లేకపోతే కాలేజ్ ఫీజు కట్టాలన్నా, లేకపోతే మనకి ఇండియా నుంచి యూకేకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అవసరం. మరి ఆ బ్యాంక్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవచ్చు, మరి ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి, అండ్ ఇక్కడ చాలా రకాల బ్యాంకులు ఉంటాయి, ఏది బెస్ట్ బ్యాంక్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ అనే దాని గురించి ఒక బేసిక్ ఐడియాని నేను మీకు వీడియోలో ఇస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హాయ్ ఎవరీవన్, మీరు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. కమ్ టు ద టాపిక్, బెస్ట్ బ్యాంక్స్ ఇన్ యూకే. ఇక్కడ యూకేలో ప్రపంచంలోని వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్యాంక్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్ ఫస్ట్ది 1672లో స్టార్ట్ చేశారు, సి హోరే అండ్ కో. అది ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. అండ్ దీని తర్వాత 1690లో బార్క్లీస్ బ్యాంక్ స్టార్ట్ చేశారు, అది ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది. అండ్ వీటి తర్వాత 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్టార్ట్ చేశారు. ఇది మన ఇండియాలో ఆర్బీఐ ఎలానో, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనో ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అలా అనమాట. ఇక్కడ కరెన్సీని ప్రింట్ చేస్తుంది ఇదే, అండ్ ఇక్కడ బ్యాంక్స్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేస్తుంది ఇదే. అండ్ వీటితో పాటుగా ఇక్కడ ఎకనామీని కూడా రెగ్యులేట్ చేస్తుంది. సో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. అండ్ ఇక్కడ యూకేలో దాదాపుగా 300 రకాల బ్యాంకులు ఉన్నాయి. అండ్ దాని తర్వాత 45 బిల్డింగ్ సొసైటీస్ ఉన్నాయి. అండ్ వీటికి దాదాపుగా 9,000 బ్రాంచ్లు ఉన్నాయి. అండ్ వీటికి 70,000 ఏటీఎంస్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ యూకేలో. ఇక్కడ దాదాపుగా 4 మేజర్ బ్యాంక్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి హెచ్ఎస్బిసి, బార్క్లీస్, ఎల్లాయిడ్స్ బ్యాంక్ గ్రూప్ అండ్ ఆర్బిఎస్, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్. ఇవే 4 మేజర్ బ్యాంక్ గ్రూప్స్ అనమాట యూకేలో. అండ్ ఇక్కడ 2 రకాల బ్యాంకులు ఉంటాయి, ఒకటి ఫిజికల్ బ్యాంక్, ఇంకోటి ఆన్లైన్ బ్యాంకింగ్ అనమాట. ఇక్కడ ఫిజికల్ బ్యాంక్ ఏంటంటే మనం బ్యాంక్కి వెళ్ళి మనం డిపాజిట్ చేసుకోవచ్చు, అలాగే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ కూడా తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఆన్లైన్ బ్యాంకింగ్. వీటికి ఎక్కడ కూడా బ్యాంక్స్, ఫిజికల్ బ్యాంక్స్ ఉండవు అనమాట. మనం బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేసుకోవడం అట్లా ఉండవు. సో ఇది ఓన్లీ ఆన్లైన్ మాత్రం నడుస్తుంది. మనకి ఏటీఎం కార్డ్స్ ఉంటాయి, ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్ ఉంటుంది, సో అవి మాత్రం నడుస్తాయి. మనకి వీటికి కావాలనుకుంటే మనం ఫిజికల్ అకౌంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి ఈ ఆన్లైన్ బ్యాంకింగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో 2 రకాల బ్యాంకులు ఉన్నాయన్నమాట, ఫిజికల్ బ్యాంకింగ్స్ అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్స్. వీటితో పాటుగా ఇక్కడ చాలా టాప్ బ్యాంక్స్ ఉన్నాయి. అవి బార్క్లీస్, హెచ్ఎస్బిసి, ఎల్లాయిడ్స్, టీఎస్బి, ఆర్బిఎస్, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, నేషనల్ వైడ్, నార్త్ వెస్ట్, హాలిఫాక్స్, కోఆపరేటివ్ బ్యాంక్, శాంటాండర్. అండ్ వీటితో పాటుగా ఇక్కడ బ్యాంక్స్, స్మాల్ బ్యాంక్స్ అటువంటి టెస్కో అండ్ సేన్స్బరీ, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ 4 రకాల మేజర్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, రికరెంట్ డిపాజిట్ అకౌంట్ అండ్ 4 ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్. ఇక్కడ మేజర్గా కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంటే ఎక్కువ వాడతారు. మరి ఇక్కడ చాలా రకాల బ్యాంకులు ఉన్నాయి. వీటిల్లో ఏది బెస్ట్ బ్యాంక్ అని ఎలా డిసైడ్ చేసుకోవచ్చు అంటే దాదాపుగా 4 బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి హై సెక్యూరిటీ, 2 ఫ్రీ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ విత్ లో ఇంట్రెస్ట్ రేట్స్, 3 జాయినింగ్ బోనసెస్ ఆర్ జాయినింగ్ ఇన్సెంటివ్స్, అలాగే 4th పాయింట్ హై ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ సేవింగ్ అకౌంట్. సో ఈ 4 బేసిక్ పాయింట్లు బట్టి మనం ఏది బెస్ట్ బ్యాంక్ అని డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ హై సెక్యూరిటీ. హై సెక్యూరిటీ ఏంటంటే మనం ఒక్కోసారి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఫ్రాడ్గా చేసినా, అలాగే మనం ఒక్కోసారి ఏటీఎం లాస్ అయిపోయినా, ఎవరైనా సరే మనీ మన అకౌంట్ నుంచి తెలియకుండా తీసుకొని స్పెండ్ చేసినా కొన్ని బ్యాంక్స్ మనకి మనీ రిటర్న్ ఇస్తాయన్నమాట. సో దీన్ని మనం హై సెక్యూరిటీ బ్యాంక్ అకౌంట్గా అనుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఫ్రీ ఓవర్ డ్రాఫ్ట్. ఫ్రీ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఒక్కోసారి మన దగ్గర డబ్బులు తక్కువైనప్పుడు, మన దగ్గర మనీ లేనప్పుడు మనం మనీ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో అది 500 పౌండ్స్ అయినా కానీ, లేకపోతే 1000 పౌండ్స్ కానీ, లేకపోతే 3000 పౌండ్స్ దాకా కూడా కొన్ని బ్యాంక్స్ ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తున్నాయి. అంటే స్టూడెంట్స్కి అయితే 3000 పౌండ్స్ దాకా ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తున్నాయి. అలాగే వీటిలో కొన్ని లో ఇంట్రెస్ట్ రేట్స్కి ఇస్తున్నాయి ఓవర్ డ్రాఫ్ట్. అంటే మనీ లేకపోతే మన అకౌంట్లో షార్టేజ్ అయిపోతే మనం డబ్బులు డ్రా చేసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్తో మన డబ్బులు ఇస్తున్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి జాయినింగ్ బోనసెస్. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే మనకి జాయినింగ్ బోనస్ ఇస్తుంది. అంటే ఒక లైక్ 20 పౌండ్ వోచర్ కానీ, 20 పౌండ్ అమెజాన్ వోచర్ కానీ, లేకపోతే షాపింగ్ వోచర్ కానీ, లేకపోతే 100 పౌండ్ అమెజాన్ వోచర్ కానీ. అండ్ కొన్ని అయితే రైల్ కార్డ్స్ ఇస్తుంది, ఫ్రీ రైల్ కార్డ్స్, స్టూడెంట్స్కి అయితే ఫ్రీ రైల్ కార్డ్స్ ఇస్తుంది. అండ్ ఇంకోటి 4th వన్ హై ఇంట్రెస్ట్ రేట్స్. కొన్ని సేవింగ్ అకౌంట్ కానీ, కొన్ని కరెంట్ అకౌంట్స్ కానీ, కొన్ని బ్యాంక్స్ మన దగ్గర మనీ ఉంటే వాటికి ఇంట్రెస్ట్ ఇస్తుంది, అప్ టు 5% వరకు ఇంట్రెస్ట్ ఇస్తుంది. సో 1% నుంచి 5% వరకు ఇంట్రెస్ట్ ఇస్తుంది. సో ఈ 4 బేసిక్ పాయింట్స్ పెట్టుకొని మనం బెస్ట్ బ్యాంక్ ఏంటో డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ వీటిలో స్టూడెంట్స్కి ఇప్పుడున్న ఆఫర్స్ ప్రకారంగా బెస్ట్ బ్యాంక్ ఏంటంటే ఫస్ట్ది నేషనల్ వైడ్.
ఈ నేషనల్ వైడ్ బ్యాంక్ వచ్చేసి మనకి దాదాపుగా 3,000 పౌండ్ల వరకు ఫ్రీ ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తుంది. దానికి మనం బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటుగా 1% ఇంట్రెస్ట్ ఇస్తుంది. మీకు ఒకవేళ మీ అకౌంట్లో 1,000 పౌండ్స్ వరకు ఉంటే 1% వరకు ఇంట్రెస్ట్ ఇస్తుంది. అండ్ ఇంకో బ్యాంక్ వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి శాంటాండర్ స్టూడెంట్ 123 అకౌంట్. ఈ అకౌంట్లో మనకు దాదాపుగా 2,000 పౌండ్స్ వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఉంటుంది. అండ్ ఈ అకౌంట్ తీసుకుంటే ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీరు రైల్ కార్డ్ వస్తుంది. ఫ్రీ రైల్ కార్డ్ 3 years ఫ్రీ రైల్ కార్డ్ వరకు వస్తుంది. అది వర్త్ ఆఫ్ 90 pounds. సో ఒక ఫ్రీ రైల్ కార్డ్ వస్తుంది. అలాగే 2,000 పౌండ్స్ వరకు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా అప్ టు 3% వరకు మన అకౌంట్లో డబ్బులు ఉంటే వాటికి ఇంట్రెస్ట్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఎల్లాడ్స్. ఈ బ్యాంక్ కూడా దాదాపుగా 2,000 పౌండ్స్ వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తుంది స్టూడెంట్స్కి. సో మీ స్టూడెంట్ డ్యూరేషన్ బట్టి, స్టడీ డ్యూరేషన్ బట్టి, ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాలు స్టడీ చదువుతున్నారు, దాన్ని బట్టి మీకు ఇక్కడ ఫ్రీ ఓవర్ డ్రాఫ్ట్ వస్తుంది. అండ్ వీటితో పాటుగా నార్త్ వెస్ట్ కానీ, బార్క్లేస్ కానీ, హెచ్ఎస్బిసి కానీ చాలా రకాల స్టూడెంట్స్ ఆఫర్స్ ఇస్తుంది. సో మీరు దయచేసి ఒక బ్యాంక్కి వెళ్ళి ఏ బ్యాంక్ అయితే మీకు అప్పుడున్న కరెంట్ ఆఫర్స్ ప్రకారంగా ఇస్తుందో ఆ బ్యాంక్ ప్రకారం మీ అకౌంట్ తీసుకోండి. అండ్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి నా రీసెర్చ్ ప్రకారంగా నార్త్ వెస్ట్, బార్క్లీస్, హెచ్ఎస్బిసి అండ్ ఆర్బిఎస్ ఈ 4 కొంచెం బెస్ట్ బ్యాంక్స్ అనమాట. ఇవైతే హై ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి. మీ శాలరీ ప్రకారంగా మీ అకౌంట్లో మనీ ఎంత సేవ్ అవుతుందో దాని ప్రకారంగా కొంచెం హై ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి. అండ్ ఇక్కడ బ్యాంక్స్ వచ్చేసి ఇండియాలో ఎలా వర్క్ అవుతున్నాయో అలానే ఇక్కడ కూడా రన్ అవుతాయి. బేసికల్గా ఇండియన్ బ్యాంక్ సిస్టమ్ వచ్చేసరికి మన ఇంగ్లాండ్ నుంచే ఎక్కువ అడాప్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ బ్యాంక్ ఎలా రన్ అవుతాయో ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇండియాలో కూడా అలానే రన్ అవుతాయి. అండ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే 3 రకాల మేజర్ డాక్యుమెంట్ అవసరం ఉంటాయి. 1 పాస్పోర్ట్, 2 అడ్రస్ ప్రూఫ్, 3 బీఆర్పీ కార్డ్. పాస్పోర్ట్ అంటే మన పాస్పోర్ట్ జిరాక్స్ ఇస్తే సరిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి అడ్రస్ ప్రూఫ్. ఈ అడ్రస్ ప్రూఫ్ అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనుకోండి, మీ కాలేజ్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ నేము కింద అడ్రస్ ఉంటుంది. సో అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అయితే మీకు కాంట్రాక్ట్ ఇస్తారు, అంటే జాయినింగ్ లెటర్ ఇస్తారు. సో ఆ జాయినింగ్ లెటర్ పెట్టుకొని ఆ జాయినింగ్ లెటర్లో మీ అడ్రస్, మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి సో దాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ 3ది పీఆర్పీ కార్డ్. సో ఈ 3 సబ్మిట్ చేస్తే మీరు బ్యాంక్ అకౌంట్ ఎమ్మటే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మీకు మ్యాక్సిమం 1 డేలో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు 5 to 10 వర్కింగ్ డేస్లో మీకు ఏటీఎం కార్డు అండ్ పిన్ 2 పంపిస్తారు. అండ్ ఇక్కడ మీకు ఒకవేళ ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ జరిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 pounds డ్రా చేశారనుకోండి, లేకపోతే ఒక 10 pounds డిపాజిట్ చేశారనుకోండి, మీ మొబైల్కి ఎటువంటి అలర్ట్స్ రావు. ఇండియాలో లాగా ఇక్కడ అలర్ట్స్ ఏమీ రావు. ఓన్లీ మీరు డిపాజిట్ చేసిన తర్వాత అక్కడే బ్యాంక్ మీకు స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ తీసుకోండి. అండ్ ఒక డ్రా చేసుకున్నా కూడా స్టేట్మెంట్ వస్తుంది, స్టేట్మెంట్ తీసుకోండి. అండ్ మీరు ఆన్లైన్ బ్యాంకింగ్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు ఎంత డబ్బులు డ్రా చేశారు, ఎంత డబ్బులు డిపాజిట్ చేశారు, అవి వచ్చాయా రాలేదా అని. సో ఇవి బేసిక్ థింగ్స్ అనమాట. ఎప్పుడు కూడా ఇక్కడ ఆఫర్స్ ఈ ఇయర్ ఒకలా ఉంటాయి, నెక్స్ట్ 3 months తర్వాత ఇంకోలా ఉంటాయి. సో మనం చెప్పలేం కాబట్టి ఒక్కసారి అన్ని బ్యాంక్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ వెరిఫై చేసుకోండి. మీకు ఏ బ్యాంక్ బెస్ట్ అనిపిస్తుందో దాంట్లో మీరు అకౌంట్ తీసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే ఈ టాపిక్లో కానీ లేదా ఇంకా ఏదైనా టాపిక్లో కానీ మీకు ఏదైనా డౌట్లు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో అవర్ ఫేస్బుక్ పేజ్ డూ ఇట్ నౌ 2799ని. అండ్ అక్కడ మీకు సంబంధించిన క్వైరీ నన్ను అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ డూ ఇట్ నౌ, దాన్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ మీకు ఒకవేళ టిక్టాక్ అకౌంట్ ఉంటే మిస్టర్ తొండెపు టిక్టాక్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ మీరు మీ కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ స్టే at home, protect yourself and protect your family and community as well from coronavirus. I really thank you for watching this video. This is Naresh Tundapu. Jai Hind.